నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణని ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అయితే తర్వాత ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ సస్పెండ్ చేస్తున్నారా అని క్వశ్చన్ మార్క్లో ఉంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. బొత్స సత్యనారాయణని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారని ఊహాగానాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఏమంటారు దీని మీద మీరు? నేనైతే ఒక 3 నెలలు టైం చెప్తాను. ఆ 3 నెలల్లోపు అదో ఇదో జరిగిపోతుంది. అదో ఇదో అనేది కాదు, కానీ బొత్స సత్యనారాయణ గారు ఏమనుకుంటున్నారు, ఎప్పటి నుంచో అయితే జనసేనలోకి పోవాలా లేదా రాజకీయాల నుంచి విరమించుకోవాలనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, సరే ఏదేమైనా కూడా జేసీ దివాకర్ రెడ్డి లాంటి కుటుంబీకులే టీడీపీలో జాయిన్ అయినప్పుడు నేను ఎందుకు టీడీపీలో జాయిన్ అవ్వలేను అని చెప్పి ఇది ఒక రెండో థాట్లో ఉన్నారు. ఎందుకంటే మనం గతంలో చూసామనండి, దేవినేని అవినాష్ వాళ్ళ తండ్రి అయినటువంటి దేవినేని నెహ్రూ ఇటువంటి హార్డ్ కోర్ ఎవరైతే ఈ కాంగ్రెస్లో మెరిగినటువంటి వారు ఉన్నారో వాళ్ళు కూడా టీడీపీలో జాయిన్ అయినారు. సో అతను ఈ ఇరు పార్టీల్లో దేంట్లోకి వెళ్ళాలా అని చెప్పి ఆయన అయితే ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా నేను ఏమనుకుంటున్నానంటే, ఈ యొక్క జనసేన వారు టీడీపీ వారు ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు కానీ ఆ పార్టీలోకి వెళ్తామంటే ఆహ్వానిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం చూస్తే స్కామ్స్లో బొత్స సత్యనారాయణ లేకపోవడం అది అద్భుతం అనేది చెప్పాలి. బొత్స సత్యనారాయణ గారు చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక వర్గం కాకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని ప్రతి ఒక్కరితో అంటూ ఉంటాడు కదా, ఏ సభలో లేకపోయినా కూడా. ఇప్పుడు ఏం జరిగింది, స్వయంగా డబ్బులు సంపాదించుకునేదానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క మధ్య స్కామ్లో ఎక్కడ చూసినా కూడా ధనుంజయ రెడ్డి అంట, కృష్ణమోహన్ రెడ్డి అంట, ఈ వైఎస్ అనిల్ రెడ్డి అంట, లేకుండా ఉంటే ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏదైతే దళారిగా వ్యవహరించారో ఇట్లాంటి వాళ్ళందరూ రెడ్డి కులస్తులే. ఈవెన్ మిథున్ రెడ్డి గారు, లేకుండా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా ఆయన సామాజిక వర్గం యొక్క వ్యక్తుల్ని అంతో ఇంత లబ్ధి చేకూరిస్తే వాళ్ళు సమాజంలో బాగా ఎదుగుదలగా ఉండి ఎకనామికల్గా స్టేబుల్గా స్ట్రెంగ్త్గా ఉండి మిగిలిన వాళ్ళు రూల్ చేస్తారని చెప్పి ఆయన థాట్ చూడండి. ఆ రేంజ్లో ఉండేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. సో బొత్స సత్యనారాయణ గారు ఈ డబ్బులు తీసుకునేదానికి అనర్హుండే అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో బాధలో ఉన్నాడు. కానీ ఆయన అదృష్టం ఏంటంటే వాళ్ళ పార్టీ ఓడిపోవడం, ఇమీడియట్గా ఈ యొక్క లిక్కర్ స్కామ్ పైన రాష్ట్రంలో ఈ యొక్క దాడులు జరగడము, అది ఆయన అదృష్టం. ఏది ఏమైనా కూడా ఆయన వైట్ కాలర్ మనిషిగా ఈరోజు మెలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సరికొత్తగా మీరు చెప్తున్న దానికి ఒక వివాదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని చెప్పి ఈయన వెళ్ళాలని ఈయన అనుకుంటున్నాడు. ఇమీడియట్గా వెళ్ళినాడు అనుకో, ప్రజల్లో సింపతి ఉండదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ విజయనగరం జిల్లాలో ప్రజల్లో సింపతి ఉండదు. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఈయన సస్పెండ్ చేసేస్తే మిగిలిన పార్టీలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈయన అందుకోసం వెయిట్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు సస్పెండ్ చేస్తారా అని చెప్పి. ఇలా కాకుండా కాంగ్రెస్కే పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు నెంబర్ 1 అయితే నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్స్లో బొత్స సత్యనారాయణ గారు ఆయన వాయిస్ అనర్గళంగా వినిపించేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా మంత్రిత్వ శాఖని అరుదోహించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు కన్నా జైలుకు వెళితే ఈ యొక్క పార్టీ పగ్గాలు ఎవరికి అందుతాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇందులో భాగంగా అందరి ఆలోచనలు ఎట్టా సజ్జల రామకృష్ణారెడ్డి కదా అని అనుకుంటున్నారు. వైసీపీ వారికే కాన్ఫిడెన్స్ లేదు. సజ్జల రామకృష్ణ అనేది పార్టీ నుంచి సస్పెండ్ చేయండి రా స్వామి అని చెప్పి కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన దళారీ వ్యవస్థలో ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డితో ఉన్నట్టు కొద్దిపాటి చన్ను వల్ల సజ్జల రామకృష్ణారెడ్డి అయితే బాగుంది అనుకుంటారేమో, కానీ నిజమైన కార్యకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీని సస్పెండ్ చేసేయండి, పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేద్దని అయితే కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఈవెన్ భారతిరెడ్డి గారు ఏమన్నా సరే వైసీపీ పగ్గాలు చేపడితే అప్పటికి కార్యకర్తలు సాటిస్ఫై అవుతారు. కానీ భారతిరెడ్డి గారు కూడా ఈ యొక్క మద్యం స్కామ్లో అల్టిమేట్ లబ్ధిదారుడు ఎవరంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారతిరెడ్డి గారికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మనకైతే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఆవిడ కూడా జైలు కనబోతే అప్పటికైనా బొత్స సత్యనారాయణ గారికి పార్టీ ఒక పగ్గాలు ఇస్తారంటే నో అనే చెప్పాలి. ఈయన ఎప్పుడు డిఫెన్స్లోనే ఉన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే షర్మిల గారిని పొమ్మం లేక పొగబెట్టి మరి బయటికి పంపించేశాడు. ఏ రోజైనా పార్టీ పగ్గాలు ఆవిడగానే చేపడితే అందరూ కార్యకర్తలు అందరూ ఆవిడ దగ్గరికి వెళ్తారు, ఆవిడ ఒక పవర్ సెంటర్గా మారుతుందని చెప్పి. ఈ క్రమంలో ఒకసారి ఉత్తరాంధ్ర గన ఈ యొక్క పార్టీ పగ్గాలు దూరం అయిపోతే, అంటే బొత్స సత్యనారాయణ రూపంలో ఆయన పెద్ద బలమైన నాయకుడు కాబట్టి కాపు సామాజిక వర్గం మొత్తము ఈ యొక్క బొత్స సత్యనారాయణ దగ్గరికి చేరినప్పుడు ఆ రోజున మళ్ళీ 2 పవర్ సెంటర్స్, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ బొత్స సత్యనారాయణ. ఈ క్లాష్ ఎప్పటికైనా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఊహించారు. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు డిఫెన్స్లో ఉంటాడు. ఆ లాజిక్ ఏంటంటే, గతంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినటువంటి సందర్భంగా ఆయన అంతకుముందు ఎంపీ కాబట్టి దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఎంపీలతో ఆయనకు సుపరిచితంగా పరిచయాలు ఉన్నాయి.
ఈవెన్ వైసీపీ వారితో కూడా పరిచయాలు ఉన్నాయి. అంటే పార్టీలు వేరైతే మాత్రం ఎందుకు కొట్లాడుకోవాలా? అలా కాదు, అక్కడ స్నేహంగా మెలిగేవాళ్ళు. వైసీపీ కాదు, బీజేపీ కాదు, ఈవెన్ ఏ పార్టీ అయినా సరే అందరినీ పార్టీకి పిలిచాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈయన కాంగ్రెస్ అయినా కానీ బీజేపీ వాళ్ళని కూడా పార్టీకి పిలిచారు. ఆ పార్టీలో అనేక మంది ఎంపీలు పాల్గొన్నారు. సీఎం అయిన సందర్భంగా ఈయన విడిది ఇస్తూ ఉంటే ఆ క్రమంలో 18 మంది వైసీపీలు ఎంపీలు పాల్గొన్నారు ఆ రోజున. ఆ 18 మంది ఎంపీలు మీరు కావాలంటే లిస్ట్ వేసింది, ఒక్కరు కూడా మళ్ళీ ఎంపీ స్థానానికి ఎవరు పోటీ చేయాల. ఇంకా తప్పని పరిస్థితుల్లో కొంతమందిని ఎమ్మెల్యేగా పంపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఈగో ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇక్కడ వాస్తవంగా జరిగింది ఇక్కడ ప్రైమరీ క్లాష్. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ అదేవిధంగా శాసనమండలి కేంద్రంగా శాసనమండలిలో బలమైన వాయిస్ వినిపిస్తూ వస్తున్నాడు. అలా వాయిస్ వినిపించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లే. ఆయన పరిస్థితి చూడండి, రెంటికి చెడ్డని రేవడిలాగా తయారైపోయింది. ఈయన వాయిస్ కన్నా బాగా వినిపిస్తే ప్రజల్లో బొత్స సత్యనారాయణ హీరో అవుతున్నాడు. అసెంబ్లీలో అంటే నిజంగా అధ్యక్ష అనే పదం మనం వింటూ ఉంటాం కదా, ఏది ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ సాక్షిలో అన్నింటిలోనూ రాస్తారు. ఒక్కసారైనా అధ్యక్ష అని అనాలనిపిస్తుంది మాకు అనేది. అంటే అంత విలువ. ఒక్క 2 నిమిషాలు మాట్లాడిన చాలు అసెంబ్లీలో. అలాంటి కోరిక లక్షలాది మందికి ఉంటుంది. సో అటువంటి శాసనమండలి కేంద్రంగా ఇతను బొత్స సత్యనారాయణ గారు ఈరోజు హీరోయిక్ ఇన్నింగ్స్ అంటారు దాన్ని. ఆ రేంజ్లో నారా లోకేష్ గారు వాగ్దాటిగా మాట్లాడుతూ ఉంటే ఆయనకు అంతో ఇంతో సార్ దీనికి ఏం చెప్తారు క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పండి అంటే వాడి వేడి చర్చ నడుస్తుంది. ఆ మాత్రం ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోయింది, అది వేరే విషయం. ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్గా బొత్స సత్యనారాయణ వచ్చినాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పులి అంటారు. ఆయన ఎందుకు రాలేదనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు, కంపారిజన్ చేస్తారు. సో బొత్స సత్యనారాయణ గారు బాగా మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ ఆయన బాగా మాట్లాడుకుంటా ఉంటే అదే ఎదురుగా చూసి నువ్వు ఏమన్నా బుద్ధి ఉండదా, మనకు శాసనమండలిలో అంత పట్టు ఉన్నది, అంత బలం ఉన్నది, కనీసం పార్టీ వాయిస్ వినిపించలేకుండావే అనేది జగన్మోహన్ రెడ్డి గారు తిడదామని రెడీగా ఉన్నారు. ఈయన బొత్స సత్యనారాయణ గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. ఇప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి ఈ సందర్భంగా దేశంలోని అనేక రాష్ట్రాల వారు తీర్మానాలు పంపిస్తున్నారు ఎవరికి? నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్తూ. సో బొత్స సత్యనారాయణ గారు కూడా తీర్మానానికి ఖచ్చితంగా ఆయన థ్యాంక్స్ చెప్పాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్క థ్యాంక్స్ చెప్తా ట్వీట్ వేసేస్తున్నారు. దగ్గినా తుమ్మినా లేకుండా ఉంటే ఈ యొక్క ఏది కేంద్రంలో తీసుకొచ్చేటువంటి చట్టాలు బాగున్నా లేకున్నా కూడా ఈయన డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్డీఏ వాళ్ళు ఏది సరే అన్నా కూడా సెల్యూట్ సార్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాస్త బెండ్ అయినా బెండ్ ఉంచేస్తారు, అది వేరే విషయం, అది వేరే సంగతి. లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంత డిఫెన్స్ లేకపోరు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్కి విరుద్ధంగా ఆ సంస్కరణలు బాగలేవు అని చెప్పి అదేవిధంగా ఈయన చర్చలోకి దిగిపోయినాడు బొత్స సత్యనారాయణ గారు. అంటే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత ఏదైతే లైన్ ఇచ్చారో దాన్ని ఓపెన్ చేస్తానే ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. ఇది కొసమెరుపు. కాబట్టి ఈయన పార్టీ మారతాడని చెప్పి ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల బొత్స సత్యనారాయణ రఘురామకృష్ణన్ గారితో ఫోటోలు దిగడం వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలు చూసి బొత్స సత్యనారాయణ టీడీపీలోకి వెళ్తారని ఊహాగానాలు మీరు అన్నట్టు వినిపిస్తున్నాయి గట్టిగానే. ఏమంటారు దీన్ని, నిజమే అంటారా? నేనైతే ఖచ్చితంగా అది నిజమే అనుకుంటున్నాను. ముందు ఆయనకు ఉన్నటువంటి ప్రైమరీ ఆప్షన్ జనసేన, రెండోది ఇంకా సుదీర్ఘంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఒకవేళ టీడీపీ పైన కూడా ప్రిఫర్ చేస్తారు. మరీ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు దేశంలో కల్లా పెద్ద పెద్ద వాళ్ళతో అద్భుతమైన పరిచయాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మొదలు, అమిత్ షా గారు మొదలు ప్రతి ఒక్కరితో అద్భుతమైన పరిచయాలు ఉన్నాయి. ఈయన అనుకుంటే పైన ఒప్పించి లేకుండా ఉంటే ఈయన బాబు గారితో మాట్లాడి బొత్స సత్యనారాయణ గారు మన పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పి ఈయన డీల్ చేయగలుగుతారు. అందుకు ఇప్పుడు ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నందున ఈయన పంచం చేరుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. సో ఉన్న పళ్ళంగా జగన్మోహన్ రెడ్డి గారు చేతకరించుకుంటే ఆ వయసుకి ఆ హోదాకి ఆయన బాధపడతాడు. కాబట్టి కావాలని ఒక పక్క రఘురామకృష్ణరాజుతో మాట్లాడినట్టు మరో పక్క షర్మిలా గారితో కూడా నవ్వుతో మాట్లాడినాడు. రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడి పార్టీ మారినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు కానీ షర్మిలా గారితో నవ్వుతో మాట్లాడటమే ఈ యొక్క ముళ్ళు మాదిరి గుచ్చుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవాళ దానికి ఉదహరిస్తూనే నేను రేవంత్ రెడ్డి గారితో ఆయన ఇచ్చినటువంటి విందుకి హాజరైన వారి గురించి నేను మాట్లాడడం జరిగిందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.